హాయ్ అండి, నా పేరు సంధ్య. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికంటే కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను. మనమైతే ఈరోజు మోతీచూర్ లడ్డూనైతే తయారు చేసుకుందామండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన లడ్డూల్ని చాలా ఈజీగా, టేస్టీగా, జ్యూసీగా తయారు చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు గ్యాస్ మీద బాండీ పెట్టుకుని పంచదారనైతే తీసుకుంటున్నాను. మనం ఏ గ్లాస్తో పంచదార తీసుకుంటామో అదే గ్లాస్తో పిండి, అదే గ్లాస్తో వాటర్ కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను షుగర్ సిరప్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. మనకి షుగర్ సిరప్ ఇలా మరిగిన తర్వాత జస్ట్ జిగురు పాకం రావాలండి. ఇలా జిగురు పాకం వస్తే మనకి లడ్డూలు జ్యూసీగా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ జస్ట్ మనం గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం తిక్కుగా ఉండాలండి, అంతే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ మీద మరో బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఈ పక్కన మళ్ళీ ఏ గ్లాస్తో మనం పంచదార తీసుకున్నామో అదే గ్లాస్తో శనగపిండిని తీసుకుని చూపిస్తున్న విధంగా జల్లించుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా అయితే జల్లించేసుకోవాలి. ఇప్పుడు ఈ జాలిగట్టెలు చూపిస్తున్నానండి బూందీ వేసుకోవడానికి. ఇది పెద్ద హోల్స్ ఉన్నవేమో కారం బూందీ చేసుకోవడానికి, చిన్న హోల్స్ ఉన్నదేమో మోతీచూర్ లడ్డు చేసుకోవడానికండి. ఈ విధంగా నేనైతే తీసుకున్నాను. మాకు కోళ్ళ బజార్లో దొరికింది. ఇది 150 రూపీస్ అయితే పడిందండి నాకు మోతీచూర్ లడ్డు జాలిగట్టి. స్టీల్లో అయితే దొరకలేదండి. ఇప్పుడైతే ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండిలో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా అయితే కలుపుకోవాలి. ముందైతే ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలండి. తర్వాత మనకు కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకుని లడ్డు మిక్సర్ కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ లాగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మోతీచూర్ లడ్డు కోసం మిక్చర్ని అయితే తయారు చేద్దామండి. హీటర్తో ఆయిల్లో చూపిస్తున్న విధంగా మోతీచూర్ లడ్డు గట్టిని పెట్టుకుని వాటిలో గట్టి పిండిని వేసుకుని చూపిస్తున్న విధంగా తిప్పుతూ ఉంటే చిన్న చిన్న డ్రాప్స్ కింద పడుతుంది కదండి. ఈ విధంగా అయిన తర్వాత బాగా ఫ్రై అవనివ్వాలి. అంటే క్రిస్పీగా కాదండి, కొంచెం పచ్చివాసన పోయి చక్కగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. మరీ ఫ్రై అవుతే కనుక మిక్చర్ లాగా అయిపోతుందండి, అదైతే లడ్డూకు బాగోదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక జాలిగట్టలోకి అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా మనం మోతీచూర్ మిక్చర్ని అయితే రెడీ చేసేసుకున్నామండి. వాటిని ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. ఇప్పుడు మరలా చూపిస్తాను చూడండి. ఇప్పుడు జాలిగట్టలో చూపిస్తున్న విధంగా 2 గరిటెలు పిండిని వేసుకుని ఈ విధంగా అంటే కనుక మనకి బూందీ పడుతుంది. చూస్తున్నారు కదా, ఆయిల్లో మనం గట్టితో అయినా అనుకోవచ్చు, లేదా ఈ విధంగా అన్నా కూడా చక్కగా అయితే పడుతుందండి. ఈ విధంగా అయిన తర్వాత చక్కగా ఫ్రై చేసుకుని ఈ విధంగా జాలిగట్టలోకి అయితే తీసేసుకొని మొత్తం కూడా ప్లేట్లో అయితే తీసేసుకోవాలి. ఇప్పుడైతే మనకి బూందీ మిక్చర్ రెడీ అయిపోయింది కదండి. వీటిని పాకంలో అయితే వేసేసుకుందాము. షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాం కదండి, అది మాత్రం పూర్తిగా చల్లగా అయిపోకూడదు, వేడిగానే ఉండాలండి. అందుకని చెప్పి నేను మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మొత్తం రెడీ చేసుకున్న బూందీని ఈ విధంగా పాకంలో వేసుకుని ఒకసారి కలుపుకొని మొత్తం కూడా వేసేసుకుని ఒక అరగంట లేదా గంట సేపు పక్కన పెట్టుకుంటే షుగర్ సిరప్ మొత్తం కూడా పీల్చుకుంటుంది. ఇంత లూజ్గా ఉంది కదా, పీల్చుకుంటుంది అన్న భయం అక్కర్లేదండి, ఖచ్చితంగా అయితే పీల్చుకుంటుంది. ఈ విధంగా రెడీ చేసేసుకుని మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, చక్కగా అయితే మనకి పాకం మొత్తం పీల్చేసుకుంది షుగర్ సిరప్ని. ఇప్పుడు చూసారు కదా, కొంచెం తిక్కుగా కూడా ఉంది, గోరువెచ్చగా కూడా ఉందండి. ఇప్పుడైతే మనం లడ్డూలు చేసుకుందాము. ఇప్పుడు మనకి లడ్డూ చేసుకోవడానికి బూందీ మిక్చర్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడైతే వాటిలో 1 స్పూను ఇలాచీ పౌడర్ని వేసుకుందాము. అలాగే మీ దగ్గర ఉంటే పాంకిన్ సీడ్స్ లేదా వాటర్ మెలన్ సీడ్స్ ఉంటే వేసుకోండి, నా దగ్గర అయితే లేవు. ఇప్పుడు అందుకని నేను జీడిపప్పుని, కిస్మిస్ని వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్లు నెయ్యిని అయితే వేస్తున్నానండి. వేసుకుంటే మనకు మంచి టేస్ట్ ఉంటుంది లడ్డు, అందుకని వేసుకుని బాగా కలుపుకోవాలి. నెయ్యి మొత్తం కూడా బూందీకి పట్టేటట్టుగా కలుపుకోండి, మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం లడ్డూలు అయితే చేసేద్దాము. చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని చూపిస్తున్న విధంగా రౌండ్గా లడ్డూలు చేసుకుంటే టేస్టీ జ్యూసీ మోతీచూర్ లడ్డు అయితే రెడీ అయిపోతుందండి. అంతే అండి, ఈ విధంగా మీరు అన్నిటినీ కూడా రెడీ చేసుకోవడమే. ఈ విధంగా మొత్తం మోతీచూర్ లడ్డూలన్నీ రెడీ చేసుకుని ప్లేట్లోకి అయితే తీసుకోండి. టేస్టీ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. మీకు గనక షుగర్ సిరప్ ఎక్కువైంది అనిపిస్తే గ్యాస్ మీద పెట్టి 1 నిమిషం పాటు తిప్పండి. మనకి మొత్తం కూడా షుగర్ సిరప్ అబ్జర్వ్ చేసుకుని
ఎటువంటి ఇబ్బంది లేకుండా లడ్డూలు కట్టేసుకోవచ్చు. అలాగే షుగర్ సిరప్ తక్కువైతే కనుక కొంచెం షుగర్ సిరప్ని రెడీ చేసుకుని బూందీలో వేసుకుంటే సరిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.